నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మహిళల కలలను చిదిమేశారు అంటూ విపక్షాలది భ్రూణ హత్య పాతకం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే నిన్న జాతికి ఒక సందేశం ఇస్తూ జాతికి సంబంధించి మాట్లాడుతూ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దాంట్లో అయితే ఆయన చాలా తీవ్ర భావోద్వేగానికి మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఆయన భావోద్వేగపూరిత ప్రసంగం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కనుక హెడ్లైన్ ఏమిచ్చారు అంటే మహిళల కలలను చిదిమేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ పాపానికి తగిన శిక్ష అయితే తప్పకుండా అనుభవించి తీరతారు. విపక్షాలు ఎటువంటి మహిళలకు అన్యాయం చేశారో దానికి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు, మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే తీవ్రంగా ధ్వజమెత్తిన మోదీ విపక్షాల కుట్రలకు మహిళలు భారీ మూల్యం చెల్లించారని ఆవేదన. మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. అయితే అన్ని రంగాల్లో ముందు ఉంటున్నటువంటి మహిళలకు అయితే తీవ్ర అన్యాయం జరిగింది. వాళ్ళ నారీ శక్తి అనేది చెప్పి ఈ బిల్లుకు మేము పేరు పెట్టి నారీ శక్తి ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా మహిళలకైతే మేము 33% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును పెడితే ఈ విధంగా రిజెక్ట్ చేశారు, విపక్షాలు వ్యతిరేకించారు అన్నట్టుగా ఆయన మండిపడ్డారు. వారందరికీ క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరు ఎలాగో చెప్పరు, వాళ్ళకు అన్యాయం చేశారు, మీరు ఈ విధంగా చేస్తారు అని నేనైతే అనుకోలేదు. సో ఈ బిల్లును నేను ప్రవేశపెట్టాను కాబట్టి పాపం వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి క్షమాపణలు అంటూ కూడా మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ది విభజించి పాలించు సిద్ధాంతం ఎక్కడికక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అన్ని రకాల బిల్లులు అంటే ఇప్పుడు దాకా కూడా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టినా కూడా వ్యతిరేకిస్తూనే ఉంటుంది. కాకపోతే మోదీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు అయితే తిరుగులేదు. మొన్న ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు రిజెక్ట్ అయ్యేసరికి ఇదే మొదటిగా రిజెక్ట్ అయిన బిల్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ది అయితే మేమందరినీ కలుపుకొని వెళ్ళిపోతాము అని మేము అంటుంటే విభజించు పాలించు సిద్ధాంతం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అవలంబిస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సంస్కరణలకు వారు వ్యతిరేకం, ఎటువంటి మార్పులు తీసుకురావాలన్నా ఫ్యూచర్కి సంబంధించి ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలన్నా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అనేది వాటికి వ్యతిరేకం అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన ముఖ్యంగా ఏం చెప్పారు అంటే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పారు. అయితే విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ఇంకా అదే ఫాలో అవుతూ ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అది దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి ఒకసారి చూద్దాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసే చట్టానికి అడ్డుపట్టడం ద్వారా ప్రతిపక్షాలు వారి కలలను నిర్దయగా చిదిమేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చెప్పారు. అయితే మహిళల హక్కుల భ్రూణ హత్య పాతకానికి పాల్పడ్డాయని విమర్శించారు. ప్రభుత్వం అత్యుత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి దారుణంగా వ్యవహరించాయని ఆరోపించారు. అయితే 22 గంటల పాటు లోక్సభలో చర్చ జరిగితే ఆ చర్చకు సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు అంటూ ఈ డీలిమిటేషన్కి సంబంధించి వాళ్ళను ఓదార్చి ఇక ఎంత చివరి ప్రయత్నం దాకా వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 2/3 మెజారిటీ రాకపోవటం వల్ల ఇదంతా జరిగింది. అంటే విపక్షాలు అయితే ఏ విధంగా వ్యతిరేకించాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మహిళలకైతే క్షమాపణ కూడా ఆయన అడిగినట్టుగా ప్రసంగంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేసేందుకు వీలుగా లోక్సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం వీగిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి 30 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగించారు అంటూ ఆయన చెప్పుకుంటూ దాదాపు అరగంట పాటు ఆయన మాట్లాడారు జాతిని ఉద్దేశించి. మొన్న ఇది బిల్లు లోక్సభలో వీగిపోవడంతో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు 131వ ఆర్టికల్కి సంబంధించిన బిల్లు వీగిపోవడంతో దీనికి సంబంధించి నిన్న రాత్రి ఆయన దాదాపు అరగంట పాటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇది ఒక చట్టం కోసం పోరాటం కాదు, కాంగ్రెస్ సంస్కరణ వ్యతిరేకతపై జరుగుతున్న బృహత్తర పోరాటం అంటూ చెప్పుకుంటున్నారు. దేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు దుఃఖిస్తున్నట్లుగానే నేను కూడా దుఃఖిస్తున్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే కానీ మా ప్రయత్నం ఆగదు, మా ప్రయత్నంలో లోపం ఉండదు, మా అంతర్గత శక్తి అజేయం, మాకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దేశ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా దేశంలో సగమైన వారి ఆకాంక్ష
ఆకాంక్షలను నెరవేరుస్తాం. అయితే ఇదేమి మాకేమి వెనకడుగు కాదు, మీరు ఒకసారి మళ్ళీ ఇలా ఇంకొకసారి చేశారు, గతంలో చాలా బిల్లులకు ఇలాగే చేశారు, నెక్స్ట్ దీనికి కూడా ఇలా చేశారు, కానీ మేమైతే దేశ విజయంలో భాగమైనటువంటి నారీమణుల కోసం ఇటువంటి బిల్లులు, ఇటువంటి సంస్కరణలు మేము తీసుకొస్తూనే ఉంటాము, మేము అనుకున్నది ఖచ్చితంగా చేస్తాము, ఎందుకంటే సంస్కరణలకు నాంది పలుకుతాం కాబట్టి మేము అనుకున్నది చేస్తాము అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఒక మాట చెప్పారు ఈ పునర్విభజనకు సంబంధించి. ఏమిటి అంటే, ట్రంప్ చేతుల్లోకి మోదీ వెళ్ళిపోయారు, భారత్ను అమెరికాకు తాకట్టు పెట్టారు, మహిళా రిజర్వేషన్ ముసుగులో పునర్విభజన అంటూ రాహుల్ గాంధీ కూడా ఆరోపించడం జరిగింది. అయితే మహిళా రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మీరు మహిళా రిజర్వేషన్ని ముందుకు పెట్టి వెనక పునర్విభజన చేయాలన్న ఆలోచనలో మీరు ఉన్నారు, మీ రాజకీయ లబ్ధి కోసం అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. మేమైతే మహిళలకు సంబంధించి మేము ఎటువంటిది కూడా మేము వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్కి సంబంధించి బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, మీరు కలిసికట్టుగా కాకుండా 3 బిల్లుల్ని మీరు సపరేట్గా పెట్టుంటే బాగుండేదేమో, కలపటం వల్ల అంటే ఏంటంటే మీరు ముందు ఈ బిల్లు పెట్టి వెనక మీరు పునర్విభజన చేయాలని, మీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేశారు అన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ అయితే ఆరోపించడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ దీనికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఏంటి అంటే, బీజేపీ అయితే పిలుపునిచ్చిందనమాట. ఎట్లా అంటే, నిరసనలు వ్యక్తం చేయండి మహిళలకు సంబంధించి రిజర్వేషన్ రిజెక్ట్ అయిన దాని మీద అన్నట్టుగా. అయితే దీనిలో భాగంగా నిన్న ఏపీలో కూడా ఇలాగే జరిగింది. ఆడపడుచుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అవేంటో చూస్తే. ఇండియా కూటమిపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు అంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాగస్వామ్య పక్షాలతో అయితే నిన్న ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. అయితే నిడదవోలు నుంచే దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే, మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఇండియా కూటమి అడ్డుకొని మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని, దేశ చరిత్రలో ఇదో ఒక చీకటి రోజని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ల అంశం త్వరలోనే అమలవుతుందని ఆశిస్తే ప్రతిపక్షాలు తీరని ద్రోహం చేశాయంటూ కూడా మండిపడ్డారు. అయితే 33% రిజర్వేషన్ అమలు 2029 నుంచి అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఎంతో దాని గురించి డిస్కస్ చేసి కూడా ఇక లాస్ట్లో చేసేదేమీ లేని స్థితికి వెళ్ళిపోయాం, మహిళలకైతే తీరని అన్యాయం జరిగింది అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, స్వచ్ఛత పాటిద్దాం, స్వర్ణాంధ్ర నిర్మిద్దాం అంటే, స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించాలి అంటే స్వచ్ఛతను ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నట్టుగా, స్వచ్ఛత పాటిద్దాం, స్వర్ణాంధ్ర నిర్మిద్దాం అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు అంటూ హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో పునర్వికశ్రీని ఎత్తుకొని లాలిస్తున్న లోకేష్ అంటూ ఒక చిత్రమైతే ఇచ్చి దాని కింద చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు పునర్విక, ఈ పాప గురించి మాత్రం అసలు జనరల్గా చెప్పాలంటే ఇంకా మానవత్వం ఉందా అనుకున్న రోజుల్లో ఎందుకు లేదు, ఉంది అని సోషల్ మీడియాని ఎంతసేపు ఎలా వాడుతున్నారు అంటే, దాన్ని ఏమంటారు, చెడు మార్గాల వైపు మళ్ళీ ఎక్కడ ఎవరు మళ్ళినా కూడా సోషల్ మీడియానే రీజన్ అంటారు కదా. మంచి కార్యక్రమానికి కూడా సోషల్ మీడియా వేదిక అవుతుందా అంటే ఎస్. ఈ పునర్వికాశ్రీని పాపకు సంబంధించి కనుక సోషల్ మీడియా ఏం చేసిందంటే, ఆ పిల్ల ప్రాణాలు కాపాడడానికి 16 కోట్ల ఇంజెక్షన్ అవసరం అవుతే సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎవరికి వాళ్ళు ఆ పాప గురించి, ఆ పాప ఆరోగ్యం బాగుండాలి, ఎవరైనా సరే దాతలు ముందుకు రండి అన్నట్టుగా రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి మొత్తానికి నారా లోకేష్ వరకు ఈ విధంగా వెళ్ళేలా చేశారు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్, ఏదైనా ఒక విషయాన్ని తలుచుకుంటే ఎంత దాన్ని ప్రాణాలు కాపాడే స్థితి దాకా వెళ్తుందా, ఒక మంచిని చేయాలంటే కూడా సామాజిక మాధ్యమాలు ఉపయోగించవచ్చా అంటే ఎస్.
ఇంకా మానవత్వం అనేది మనుషుల్లో ఉంది అని కూడా ప్రూవ్ చేసింది ఈ పునర్విక స్త్రీకి సంబంధించిన ఇష్యూ అయితే ఏడాదిన్నర పాప పునర్విక స్త్రీకి 16 కోట్ల ఇంజెక్షన్, చికిత్సకు సహకరించిన లక్షల మంది దాతలు. ఇదంతా కూడా ఈ దాతల దాకా వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో నిజంగా ఒక ఉద్యమంలా చేశారనమాట. ఎవరికి తోచింది వాళ్ళు ఒక ఉద్యమంలా అయితే దీన్ని తీసుకువెళ్ళారు. మొత్తానికైతే ఆ ఇంజెక్షన్కి సంబంధించి ఆ పాప ప్రాణాలు నిలబడడానికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరమైతే దానికి సంబంధించి దాతలు ఎంతోమంది కూడా ముందుకెళ్ళడం జరిగింది. అయితే 6 కోట్లు సమకూర్చిన మంత్రి లోకేష్, అలాగే ఎంతైతే ఈ చికిత్సకు చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే దీనిలో భాగంగా 6 కోట్ల రూపాయలను కూడా నారా లోకేష్ అయితే సమకూర్చడం జరిగింది. పాపకు సంబంధించి ఆ ఇంజెక్షన్కి సంబంధించి నిజంగా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల ద్వారా నిజంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పాప ప్రాణాన్ని నిలబెట్టారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది వైరల్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మళ్ళీ హర్మూజ్ మూసివేత ఏమంటూ హర్మూజ్ను వాళ్ళు ఓపెన్ చేశారో ఎవరు ఇరాన్ వాళ్ళు, అయితే దాన్ని 24 గంటలు కాకముందే మళ్ళీ క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు అంటే హర్మూజ్ను మళ్ళీ దిగ్బంధంలోనే ఉంచారు. అమెరికా దిగ్బంధంలోనే ఉంచింది. ఆ ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దాన్ని ఏం చేశారంటే హర్మూజ్ను మళ్ళీ మూసేశారు అన్నట్టుగా ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ హర్ముజ్ మూసివేత అంటూ భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ IRGC దాడులు చేసింది. భారత్ సహా పలు దేశాల నౌకలపై అయితే నిన్నైతే దాడులు చేసిందట. అమెరికా దిగ్బంధనానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. అయితే దిగ్బంధనం అయితే వాళ్ళు అలాగే చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ విధంగా ఇరాన్ కూడా చేయడం జరిగింది. IRGC అయితే దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే బ్లాక్మెయిల్ కుదరదు అంటూ కూడా ట్రంప్ అయితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, మీరు మళ్ళీ ఎందుకు క్లోజ్ చేశారు అంటూ కూడా ట్రంప్ కూడా ధీటుగా దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, పశ్చిమాసియా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ను శుక్రవారం తెరిచిన ఇరాన్ 24 గంటల గడవకుండానే మళ్ళీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. హర్మూజ్ పూర్తిగా తమ ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాగైతే రెండో విడత చర్చల్లో పాల్గొనమని కూడా అమెరికాకు ఇరాన్ సందేశం పంపించింది. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా దాటడానికి ప్రయత్నించిన కొన్ని వాణిజ్య నౌకలపై శనివారం దాడులు చేసింది. అయితే ఆల్రెడీ అంతకుముందు రెండోసారి చర్చలు జరుగుతాయి అనుకుంటున్న సమయంలో ఒక 10 రోజుల పాటు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే అంగీకరించారు. అయితే ఈ విధంగా తీసుకొని 24 గంటలు అయిన తర్వాత చర్చలు జరుగుతాయి అన్న సందర్భంలో ఈ కాల్పుల విరమణానికి అయితే వీళ్ళు అనుకున్న తర్వాత హర్మూజ్ని అయితే ఇరాన్ ఓపెన్ చేసింది. దానికి ట్రంప్ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. జస్ట్ అది చెప్పి అది ఓపెన్ చేసిన 24 గంటలు కాకముందే మళ్ళీ కూడా ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మళ్ళీ మూసివేసింది. అది ఎందుకు మూసివేసింది అంటే వాళ్ళ నౌకలకు సంబంధించి ఆ నౌకాయానాలకు సంబంధించి తమ ఓడరేవులు ఇంకా అమెరికా దిగ్బంధంలోనే ఉన్నాయి కాబట్టి దానికి నిరసనగా మూసేసింది అన్నట్టుగా తెలుస్తోంది. పైగా ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి నౌకలు రావడానికి ఏమైతే ట్రై చేశాయో అవన్నిటి మీద కూడా దాడులు కూడా నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సీనియర్ ఇంటర్లోనూ ఇంప్రూవ్మెంట్ ఫెయిల్ అయినా ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల్లో రాసుకోవచ్చు అంటూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే మిగతా సబ్జెక్టులో కనుక మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ మార్క్స్ కావాలి అనుకుంటే మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా కూడా కొత్తగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంటర్మీడియట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ఇంటర్మీడియట్ విద్యామండలి
కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం మార్కుల మెరుగుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయం కల్పించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ సూచించడంతో శనివారం ఈ మేరకు ప్రకటన అయితే ఒకటి విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిల్ అయిన ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ రాసుకునే వెసులుబాటును అయితే కల్పించబోతోంది. ఈ నెల 20 నుంచి దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. నిడదవోలు దువ్వాడ మధ్య మరో 2 రైల్వే లైన్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. 9,889 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల ప్రాజెక్టు ఇది అన్నట్టుగా. అయితే గోదావరిపై 4.3 కిలోమీటర్ల కొత్త వంతెన నిర్మాణం అయితే 3 మెగా 58 పెద్ద 416 చిన్న ప్రాజెక్ట్ బ్రిడ్జిలు కూడా దీనివల్ల వస్తాయి అన్నట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ కేంద్ర ఉద్యోగులకు 2% డిఏ పెంపు అంటూ పీఎం సడక్ యోజన 2028 వరకు నౌకలకు బీమా కవచం క్యాబినెట్ నిర్ణయాలు. అయితే నిన్న క్యాబినెట్ భేటీ అయింది. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఒకటి కేంద్ర ఉద్యోగులకు 2% డిఏ పెంపు అని ఒకటి ఉంటే పీఎం సడక్ యోజన 2028 వరకు పొడిగించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ నౌకలకు బీమా కవచం, నౌకలకు కూడా బీమా అనేది వర్తించుంది అన్నట్టుగా ఉంది. ఈ విధంగా క్యాబినెట్ నిర్ణయాలు ఇంకా ఏమున్నాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ వార్త వచ్చి డిఆర్ 2% పెంపు అంటూ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది అంటూ నిన్న క్యాబినెట్కి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఏంటి అనే దాంట్లో ఒకటి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మరో నెల పొడిగింపు. రష్యా నుంచి పెట్రో ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షల మినహాయింపును అమెరికా కొనుక్కోవచ్చు మిగతా దేశాల నుంచి అన్నట్టు ఆంక్షలకు కూడా ఇంకో నెల అయితే సడలించినట్టుగా తెలుస్తోంది. అయితే భారత నౌకలపై ఇరాన్ మళ్ళీ కాల్పులు చేసిందంట. ఎందుకు అంటే హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 భారత చమురు నౌకలపై ఇరాన్ స్పీడ్ బోట్లు కాల్పులకు దిగాయి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి లోపల. నెక్స్ట్ సిఈసి తొలగింపునకు నోటీసు అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలంటూ మరోసారి నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఢిల్లీ ధమాకా అంటూ ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ 3వ విజయం నమోదు చేసింది అంటూ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. విన్ రైజర్స్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలిచింది అంటూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక మెయిన్ వార్తకి వెళ్ళిపోయేసరికి సాక్షి పేపర్లో మెయిన్ వార్త మహిళలు క్షమించరు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జాతిని ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగం, దాదాపు అరగంట పాటు జరిగిన ప్రసంగానికి సంబంధించిన వార్తకి సంబంధించిన హెడ్లైన్ సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అంటే మహిళలు క్షమించరు అని హెడ్లైన్ అయితే ఇచ్చారు. మహిళా బిల్లును అడ్డుకున్న పాపం అయితే విపక్షాలదే, ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది ఆ పాపం అనేది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మోదీ అయితే నిప్పులు చెరిగారు అంటుంది. నారీ శక్తి ఆకాంక్షలను కర్కశంగా నలిపేశాయి విపక్షాలు, భ్రూణహత్యతో పాపం మూటగట్టుకున్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే వాటికి మర్చిపోని గుణపాఠం అయితే మేము ఖచ్చితంగా నేర్పుతాము అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. బిల్లు వీగిపోయినందుకు ఎంతగానో దుఃఖించా, ఎంతగానో బాధపడ్డా, మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ కూడా ఆయన మహిళలందరినీ కూడా క్షమాపణలు కోరడం జరిగింది. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని రిజర్వేషన్ల అమలుకు పోరాడతాను అంటూ కూడా ఆయన మళ్ళీ అదే చెప్పారు. రిజర్వేషన్ల కోసం నేను ఇంకా పోరాడుతూనే ఉంటా, మీరు ఇది మొదటి విజయంగా మీరు భావిస్తున్నారేమో, ఇదైతే నా ఓటమి కాదు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సంస్కరణలకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకియే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్
2023 నాటి చట్టాన్ని అమలు చేయాలి, కేంద్రానికి లేఖ రాస్తామంటూ విపక్షాలు కూడా మళ్ళీ దీనికి సంబంధించి చెప్పాయి. మహిళా రిజర్వేషన్ల విషయంలో 2023 నాటి చట్టాన్ని అమలు చేయాలి అంటూ విపక్ష ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై అతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తాము మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే రిజర్వేషన్లను తక్షణమే అమల్లోకి తీసుకురావాలి అంటూ వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక సాక్షి పేపర్కి సంబంధించి ఒకసారి చూస్తే, మైనింగ్ మాఫియా కాటు, నాగుల కొండకు చేటు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. కాకినాడ జిల్లా వంతాడ ప్రాంతంలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అది ఏమిటి అంటే, లేటరైట్ అక్రమ తవ్వకాలతో తరిగిపోతున్న కొండ. అయితే లీజు హద్దులు దాటి అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి అంటూ కొండ మాయమవుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పట ఆందోళనలో వంతాడ గిరిజన ప్రజలు అయితే ఆందోళనలో ఉన్నట్టుగా ఉంది. అయితే నిజంగా అది అక్కడ సాక్షి వాళ్ళు వేశారా, ఆంధ్రజ్యోతి వాళ్ళ, ఇంకెవరా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇటువంటి విషయాలు వెలుగులో వచ్చినప్పుడు ఇది వాస్తవమా కాదా, అక్కడ నిజంగా జరుగుతుందా లేదా అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాలి. నిజంగా అక్కడ ఈ కొండ మాయమవుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు అంటే నిజంగా అక్కడ కనుక అటువంటి జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆందోళనలో వంతాడ గిరిజన ప్రజలు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. రోజుకు 35,000 నుంచి 45,000 టన్నులు అయితే తరలింపు జరుగుతోందంటూ ఇచ్చారు. అయితే దీని మీద క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహమా, మీరేం చేస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తే అది దేశద్రోహం కింద చెప్తారా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పరిపాలన అంటే ప్రశ్నించే గొంతులకు సంకెళ్ళు వేయటమా, అసలు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా పరిపాలన అంటే అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులపై మీకెందుకంత కక్ష అంటూ వీళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి అసలు డీటెయిల్స్ చూస్తే, చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి చేసిన తప్పేంటి, ఇప్పుడు ఈయనకు ఒక ముసుగు వేశారు. ఏంటి అంటే, సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అతను చేసిన తప్పేంటి అని ఈయన అంటుంటే, అతను చేసిన తప్పేంటి అనేది తెలియక అంటున్నారా లేకపోతే తెలిసి కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారా అనేది కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న. అయితే అతనిపై అక్రమ కేసు ఏంటి, ఇంట్లో సోదాలేంటి, అతనేమైనా ఉగ్రవాద టెర్రరిస్టా, ఎటు నుంచి ఎటు పెట్టారో చూడండి. మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజు ఎంతమందిని అరెస్టు చేయాలి అంటే ఏంటి, మీరు పోస్టులు పెట్టండి, ఒకళ్ళు పోస్టు పెడితే చూసారా ఎంత అయిందో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన ఒక పార్టీ అధ్యక్షులు మీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు కాబట్టి మా వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు అని చెప్పి సమర్థించడం, మీ వాళ్ళు పెడితే లేదు మా వాళ్ళు పెడితే వచ్చిందా అని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్ను తప్పుడు కేసులతో వేధించడం జంగిల్ రాజ్ కాదా, అయితే టీడీపీ నాయకులు కార్యకర్తల అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకు అంటే, సోషల్ మీడియాలో ఈ విధంగా రెచ్చిపోవచ్చు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అన్న దానికి నాంది పలికింది ఎవరు, గత 5 ఏళ్లలో వీటికి నాంది పలికింది ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి విషయాలను కూడా కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా పూడి శ్రీహరి చేసిన తప్పేంటి అని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షులు చెబుతుంటే నిజంగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా, ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారంటే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, లేని నీళ్లతో కనికట్టు అంటూ ఏపీ తెలంగాణలో కొత్త ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టుల విస్తరణ అంటూ ఒక వార్త అయితే ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులకు అనుమతులు తిరస్కరణకు గురి కావచ్చు. సిడబ్ల్యూసికి కృష్ణా బోర్డు అయితే లేఖ రాసింది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్,
ఎన్పిఎస్పిఎల్కు నజరానా పెట్టుబడిలో 75% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అవి కూడా ఏంటంటే విశాఖలో న్యాయమూర్తుల అతిథి గృహాలకు శంకుస్థాపన కార్యక్రమం అయితే నిన్న జరిగింది. దీనికి సంబంధించి భూమి పూజ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ అవినీతి పుస్తకం ఇంటర్ కొత్త పుస్తకాలను లీక్ చేసిన బీజీఎస్కు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందట. ఏమిటి అంటే 1, 2, 7, 10 తరగతుల పుస్తకాల కాంట్రాక్టును కట్టబెట్టిందట ఒక కానుక కింద. అయితే 70 కోట్ల విలువైన పనులు నామినేషన్పై అప్పగింత. గతంలో విజిఎస్పై తెలుగు అకాడమీ కేసు పెట్టినా చర్యల శూన్యం, ప్రభుత్వం తీరుపై విమర్శల వెల్లువ అయితే వస్తోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఎన్డీఏతో స్నేహం, కాంగ్రెస్తో బంధం అంటూ మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం అంటే ఏంటి? ఒకళ్ళు వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన కొట్టుకు చావాలనా, లేకపోతే ఏంటి అర్థం కాలేదు. ఒకరికొకరు మాట్లాడుకోకూడదని ఎక్కడైనా ఉందా? ముఖముఖాలు చూసుకోకూడదని ఎక్కడ ఉందా? కనీసం కూర్చొని భేటీ అవ్వకూడదని ఉందా? మాట్లాడుకోకూడదని ఎక్కడ ఉందా? ఏమో తెలియదు. కానీ ఎన్డీఏతో స్నేహబంధం, కాంగ్రెస్తో బంధం అంటే ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డితో వీళ్ళందరూ మాట్లాడారు, అందుకని వీళ్ళు కూర్చొని చర్చించారు. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎన్డీఏతో స్నేహం, కాంగ్రెస్తో పందం అన్నట్టుగా ఉంది. పైకి ఎన్డీఏతో పోతూ తెర వెనుక కాంగ్రెస్తో స్నేహం, మహిళా బిల్లు సందర్భంగా బట్టబయలైన బంధం. పైకేమో ఎన్డీఏతో ఉన్నాం, కూటమితో ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, బీజేపీ అంటూ మాట్లాడతారు. వీళ్ళ వెనకుంది మాత్రం కాంగ్రెస్ హస్తం అన్నట్టుగా ముందు బీజేపీ అండ్ ఎవరికి అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటి అంటే పలువురు ఐఏఎస్లు బదిలీ అయితే అయినట్టుగా తెలుస్తోంది. ఇంటర్ 2వ ఏడాదికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా సరే పాస్ అయిన వాటికి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ చంద్రబాబు సర్కారు మళ్ళీ అప్పు అంటూ ఎంత అప్పు ఏంటి అనే దాని మీద క్లారిటీగా ఇచ్చారు. దీని మీద ఎంత అప్పు చేసింది ఏంటి, నెలకి ఎంత చేసింది, దానికి ఎట్లా అయింది ఏంటి అనే డీటెయిల్స్ ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ వార్త క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు అంటూ, క్రెడిబిలిటీ ఎవరికుందో కూడా తెలుసు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే అభివృద్ధి చేయలేని వారికి క్రెడిట్ పార్ట్లు అంటే ఎవరైతే చేయరో, అవతల వ్యక్తి ఏం చేసినా సరే క్రెడిట్ నాది అని చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఏం వచ్చు అన్నట్టుగా ఆయన ప్రశ్నించడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట, 3 ప్రాంతాల్లోనూ చావు దెబ్బతిన్నారు. పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానా అంటూ జగన్ బెంగళూరు ఇడుపులపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా? పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం చెయ్యనివ్వం, ఎన్టీఆర్ను మరువం, ఆయన మార్గం విడువం అంటూ కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి రైతు ఓకే అంటేనే ఫైనల్ అంటూ ఒక వార్త హెడ్లైన్ అయితే ఉంది. భూముల రీసర్వేలో కొత్త రూల్స్ అయితే వచ్చాయట. రైతు ఓకే అంటేనే దాన్ని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతు ఈకేవైసీతోనే హక్కుల నిర్ధారణ అయితే జరుగుతుంది అన్నట్టుగా పాస్ పుస్తకాల జారీ సహా ప్రతి దశలోనూ భాగస్వామ్యం అంటూ ఈ విధంగా ఉంది వార్త. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అంటూ జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు అయితే ఉంది. అయితే ఈలోపు ఏమన్నా వస్తుందా? లక్షలాది మంది నిరుద్యోగులు దీనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వార్త అయితే ఉంది. మిగతాదంతా కూడా లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ మహాజంగిల్ రాజును అంతం చేస్తాం అంటూ ఒక వార్త అయితే ఉంది. కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న టీఎంసీ సర్కారు అంటూ బెంగాల్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది అంటూ ఓటు బ్యాంకు కోసం అక్రమ వలసదారులకు మద్దతు, ఇలాంటి వారిని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం, బెంగాల్ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలు అంటూ విజయసాయిరెడ్డి గారు నేను ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారు. అది ఏమిటి అంటే భవిష్యత్తులో మీ గతి ఏంటో, ఎవరి గతి గురించి మాట్లాడుతున్నారో తెలియదు కానీ అంటే అర్థమైన వాళ్ళకి అర్థమై ఉంది. అయితే భవిష్యత్తులో మీ గతి ఏంటో ఇప్పటికైనా గుర్తించండి. అయితే ఎక్స్లో చేసిన పోస్టులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
వెనుజువెలా అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరికలు అంటూ ఆ బందీ జగనేనా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. అయితే కోటరీల మధ్య ఉండిపోయారు, మీ చుట్టూ ఉన్న కోటరీ ఆల్రెడీ అమ్ముడు పోయింది, ఆ కోటరీల మధ్య ఇంకా బందీలుగానే ఉంటారా, ఇక మీ సంగతి ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. ఇంతకీ ఆ బందీ అంటే ఎవరు, జగనేనా అన్నట్టుగా వీళ్ళు ప్రశ్నిస్తూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బందీ ఎవరు అనే దాని మీద విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ మీద అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ పట్టు రైతుకు ప్రోత్సాహం అంటూ వరంగా మారిన సిల్క్ సమగ్ర పథకం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. సాంకేతికత, నాణ్యత, ఉత్పాదకత పెంపు పెండింగ్లో ఉన్న 14 కోట్లు అయితే విడుదల చేశారట. ఏడాదిలోనే పట్టుగూళ్ల ధరలు కూడా పెరిగాయి, రెట్టింపు అయ్యాయి అన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా క్లస్టర్ విధాన అమలుకు నిర్ణయం, కావాల్సినంత పట్టు ఉత్పత్తి లక్ష్యం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి మహిళలకు సారీ, విమెన్ కోటా కోసం సాయశక్తులా ప్రయత్నించాం అంటూ నిన్న అరగంట పాటు ఆయన జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో అయితే మహిళలకు క్షమాపణ చెప్పారు. అయితే విపక్షాల మీద కూడా విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. బీజేపీ పతనం మొదలైంది అంటూ పార్లమెంట్ నిర్వేదిక వాయిదా వేశారు. అక్కడైతే కేంద్రంలో అది మైనార్టీ ప్రభుత్వమే అంటూ మమతా బెనర్జీ మండిపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటంటే మహిళా బిల్లు కాదు, బీజేపీ అహంకారం ఓడింది అంటూ 2024లోనే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర అయితే జరిగింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా మండిపడడం జరిగింది. నెక్స్ట్ జీసీసీలో హైదరాబాద్ టాప్ అంటూ బెంగళూరును మించి మన సిటీ వైపు చూస్తున్న కంపెనీలు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. కేంద్ర ఉద్యోగులకు 2% డిఏ అంటూ నిన్న కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పొద్దున్న మంట సాయంత్రం వాన, వచ్చే వారం రోజులు ఇవే పరిస్థితులు, ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది, అప్రమత్తంగా ఉండాలి అంటూ. నెక్స్ట్ పొల్యూషన్తో పెరుగుతున్న మైగ్రేన్ అంటూ, కాలుష్యం పెరిగిన కొద్దీ తలనొప్పి రిస్క్ ఎక్కువ అంటూ, పొల్యూషన్ అధికంగా ఉన్న రోజుల్లో హాస్పిటల్కు క్యూ కొడుతున్న మైగ్రేన్ బాధితులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై అంటూ విద్యార్థుల చేతిలోకి మళ్ళీ పెన్ను అంటూ పుస్తకం ఇచ్చిన గవర్నమెంట్. గతంలో ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్టాప్, అక్కడ రూల్ అయితే ల్యాప్టాప్ అక్కడి రూల్. ఇప్పుడు ఒక సబ్జెక్టుకు ఒక టెక్స్ట్ బుక్ తప్పనిసరి. లిటరసీ లెవెల్స్ పడిపోవడం, పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం వల్లే బ్యాక్ టు బేసిక్స్ కాన్సెప్ట్కు పునాది పడింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. స్వీడన్లో ఇది జరుగుతుంది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, 8,000 మంది మెటా ఉద్యోగులు అవుట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి అంటూ, బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రేపే రైతు భరోసా 2వ విడత అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ వెలుగు పేపర్లకు సంబంధించి లాస్ట్ వార్త, రైతు భరోసా పథకం కింద 2వ విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. అయితే ఈ నెల 20న భూపాల్పల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో నిధులను విడుదల చేయనున్నారు. 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 40,11,947 మంది రైతులకైతే ఈ విధంగా సాయం అందనుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.